గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు సాక్షి, వెలుగు, ఈనాడు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రికలో మనకి మెయిన్ గా ఇచ్చిన ప్రధాన హెడ్లైన్ అంటే చంద్రుడిపై రోవర్ చక్కర్లు కొడుతోంది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే అక్కడ 14 రోజుల పాటు రోవర్ యొక్క పనితీరు, దాని యొక్క విధానం, అక్కడ చేస్తున్నటువంటి మిషన్స్ చేస్తున్నటువంటి ఆ ప్రతి ఒక్క పనుల గురించి మనకి ఎప్పటికప్పుడు కూడా మరి ఈ భూమిపైకి ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా అందిస్తూ మనకి అందరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందనేది శాస్త్రవేత్తలు కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క వీడియో క్లిప్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి ప్రధాన వార్తని మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. ఇంకా అక్కడ రోవర్ చక్కర్లు కొడుతూ భూనివాసులు అక్కడ నివసించడానికి అనువైన ప్రాంతాలు ఉన్నాయా లేవా, అక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి మనకి ఫస్ట్ ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మళ్ళీ చూసుకుందాం మనం. అలాగే మరొక వార్త చూస్తే ప్రధాన హెడ్లైన్ ఇంకా ప్రతి 10 మందిలో కూడా ఇద్దరికి దగ్గు వస్తుంది, సర్ది వస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వాతావరణానికి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా రాష్ట్రంలో ఇక వణికిస్తున్నటువంటి సీజనల్ వ్యాధులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వర్షాలు అన్ని కూడా కొంత వర్షాలు లేక కూడా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. నిన్న మొన్నటి వరకు విపరీతమైన వర్షాలు, వరదలు వచ్చి దాని వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. ఇంకా మళ్ళీ కొంతమేర కొన్ని చోట్ల కరోనా కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనకి ఈ మధ్య కాలంలో వాతావరణ శాఖ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సో అలాంటివన్నిటికి సంబంధించి కూడా సీజనల్ వ్యాధులకు సంబంధించి కూడా మనకి ప్రతి 10 మందిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక 10 మందిలో ఇద్దరికి ఖచ్చితంగా కాఫ్ అండ్ కోల్డ్ రెండూ కూడా వస్తూ ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో అట్లాంటి వారు చాలా జాగ్రత్తలుగా ఉండాలి అనేది దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇచ్చారు, మనం చూద్దాం. అలాగే ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేక పార్లమెంటు నమోదవుతుంది అంటూ ఈ నెల 18 నుంచి 22 వరకు కొనసాగుతుంది అనేది ఫస్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి మనకి ఇచ్చారు. సో దాని గురించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక రైల్వే బోర్డుకు సిఇఓగా తొలిసారిగా మహిళ ఎన్నికయ్యారు అనేది కూడా మహిళా సాధికారత అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మనం. సో దానికి సంబంధించి కూడా మనం అన్ని డీటెయిల్ గా చూద్దాం. అలాగే ఇక కాలుష్యంతో ఆయుష్ తగ్గుతోంది అంటూ కూడా మరి దేశంలో ఒక్కో మనిషి సగటు ఆయుష్ తగ్గిపోతుంది కాలుష్యం వల్ల ఎక్కువగా అంటూ కూడా మరి 5 ఏళ్ళు లాస్ అయిపోతున్నారు ఈ యొక్క కాలుష్యం వల్ల. ఎక్కువగా బయట తిరగడం, పొగ వల్ల ఇలాంటివన్నీ, ఇంకా ఎక్కువగా రద్దీ ప్రాంతాల్లో తిరగడం వల్ల, ఇంకా ఎక్కువ ఎటు చూసినా ఫుల్ రష్గా ఉన్న ప్రాంతాలు ఎక్కువగా తిరిగే వాళ్ళకి వాళ్ళ ఆయుష్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా మరి వైద్య బృందం కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఎక్కువగా కాలుష్యం వీలైనంత వరకు కాలుష్యం లేని ప్రాంతాల్లో ఉండడానికి, లేకపోతే ప్రశాంతమైన వాతావరణాల్లో ఎక్కువగా ఉండడానికి ప్రయత్నించాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం చూద్దాం. ఇంకా అలాగే మరొక వార్త చూస్తే ఇండియా కూటమిలో PM క్యాండిడేట్ పై తలో మాట మాట్లాడుతూ ఉన్నారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సోనియా, రాహుల్ అభివాదం చేస్తూ ఉన్నటువంటి ఒక పిక్ ని కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా ఎవరి లీడర్లకు మద్దతుగా వాళ్ళు కామెంట్లు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో అన్ని కూడా మనం డీటెయిల్ చూద్దాం. ఇంకా తర్వాత చూసుకుని ఇక షర్మిల భేటీ విషయానికి వచ్చినట్లయితే సోనియా అండ్ రాహుల్తో షర్మిల భేటీ కాబోతున్నారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా షర్మిల ఇటు వైఎస్ఆర్టీపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా పొత్తులు ఒకటిగా కలిసి పనిచేయాలనుకుంటున్నారు. కాబట్టి వీరు సమక్షంలో ఇప్పుడు ఈ రోజు భేటీ అయిన అనంతరం వారు తీసుకునేటటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకటిగా కలిసి పనిచేయాలా లేకపోతే ఏంటి అనేది విలీనం కాబోతున్నారా వైఎస్ఆర్టీపీ షర్మిల కూడా తన పార్టీని అనేది మనకి క్లారిటీ అవుతూ ఉంది. సో దానికి సంబంధించి కూడా చూద్దాం మనం డీటెయిల్ గా. అలాగే ఇంకా 3 నుంచి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు స్టార్ట్ అవుతాయి అంటే నెక్స్ట్ 3వ తారీఖు నుంచి అంటూ ఇచ్చారు. 5వ తేదీ దాకా కూడా కొత్త అప్లికేషన్లకు ఛాన్స్ ఉండొచ్చు ఒకవేళ కొత్త వారికి అనేది కూడా మనకి క్లియర్ గానే మెన్షన్ చేశారు. ఇంకా చూసినట్లయితే ఇక సర్వీస్ అపార్ట్మెంట్స్ కు అడ్డాగా మారుతున్నటువంటి డ్రగ్స్ పార్టీలు, సర్వీస్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అడ్డాగా డ్రగ్స్ పార్టీలు మొదలవుతున్నాయి. అక్కడ హైదరాబాద్ లో ఫిలిం ఫైనాన్షియల్ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. ఇదంతా కూడా అనేది మనకి ఇచ్చారు. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్ గా చూద్దాం.
అయితే ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రధాన హెడ్లైన్ చంద్రుడిపై రోవర్ చక్కర్లు కొడుతోంది అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి గుంతలు రాళ్లు లేని ఒక సేఫ్ రూట్ కోసం ఈ రోవర్ అనేది అన్వేషిస్తూ ఉంది అక్కడ అనేది మనకి క్లియర్ గా ఇచ్చారు. సో ఖచ్చితంగా అక్కడ మనుషులు నివసించడానికి సేఫ్ గా ఉండే ఆ చంద్రుడిపై మొత్తం కూడా ఇదంతా కూడా చంద్రుడిపై జరుగుతున్నటువంటి అన్వేషణ. అయితే అక్కడ ఇస్రో శాస్త్రవేత్తలు మనకు చెప్తూ ఉన్నది ఏంటంటే అక్కడ సేఫ్ సైడ్ గా ఉంటూ గుంతలు రాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ చూసిన ప్రతి ప్రదేశం కూడా రాళ్లమయంగా గుంతలు గుంతలుగా ఎక్కడ చూసినా ఉంది. ఆ గుంతలు కూడా కొన్ని వేల కిలోమీటర్ల మేర ఉంటుంది అనేది కూడా ఆల్రెడీ క్లియర్ గా మనకి మెన్షన్ చేశారు. సో అయితే అలాంటి ప్రాంతం కాకుండా సేఫ్ గా ఉంటూ నార్మల్ గా అంటే గుంతలు రాళ్ళు లేని ఒక సేఫ్ రూట్ కోసం అదేమైనా ఉందా, ఎక్కడేమైనా అలాంటి ప్లేస్ ఏమైనా ఉందా అనే దానికోసం పూర్తి అన్వేషణ కొనసాగిస్తూ ఉంది రోవర్ అనేది తెలుస్తుంది మనకి. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు కూడా మనకి వివరిస్తూ ఉన్నారు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా అలాగే ప్రజ్ఞాన్ రోవర్ యొక్క రొటేషన్ దృశ్యాన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్ గానే ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇంతకు ముందు కంటే కూడా చాలా గుంతలు గుంతలమయం ఉన్నటువంటి ప్రాంతం కాకుండా కొంచెం ఇంకా అన్వేషిస్తున్న కొద్దీ కొంచెం నార్మల్ ప్లేసెస్ కూడా అక్కడ కనిపించే అవకాశం ఉండొచ్చు అనేది కూడా ఒక 14 days లో మొత్తం కూడా అక్కడ ఏం జరుగుతుంది అనే దానిపై అసలు చంద్రుడిపై ఉన్నటువంటి ఆ వాతావరణం అక్కడ హైడ్రోజన్ ఇంకా సిలికాన్స్ మూలకాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి మనకు ఆల్రెడీ తెలియపరిచారు. సో వాటితో పాటు ఇప్పుడు సేఫ్ రూట్స్ ఏమైనా ఉన్నాయా, అక్కడ మానవాళి జీవించడానికి ఇంకా అనువుగా ఉండే ప్రదేశం ఏమైనా ఉందా అనే దానికోసం అక్కడ అంతా కూడా సేఫ్ సైడ్ గా ఉంటుందా ఒకవేళ అనే దానికోసం పూర్తి అన్వేషణ కొనసాగిస్తూ ఉన్నారు రోవర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే ప్రజ్ఞాన్ రోవర్ రొటేషన్ దృశ్యాన్ని కూడా ఇచ్చారు. వీడియో తీసిన విక్రమ్ ల్యాండర్ దానికి సంబంధించినటువంటి ఒక వీడియోను కూడా మనకి ఇక్కడ మనకి ప్రసరించడం జరుగుతూ ఉంది అనేది కూడా ఇచ్చారు. ఇంకా చూసినట్టయితే ఎక్స్పెరిమెంట్లు పూర్తి చేయడంలోనే రెండు కూడా బిజీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. విక్రమ్ ల్యాండర్ అండ్ రోవర్ రెండు కూడా అక్కడ అంతా ఎక్స్పెరిమెంట్స్ చేయటం అవన్నీ కూడా అంటే మొత్తం అక్కడంతా దృశ్యాలన్నింటినీ ఒక కొలికి తీసుకురావడం, అక్కడ ఏ దృశ్యాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఏ ప్రాంతాలు ఎలా ఉన్నాయి అన్నిటినీ కూడా మొత్తంగా అక్కడ ఎక్స్పెరిమెంట్స్తో సహా మొత్తం కూడా మనకి ఈ భూ ప్రపంచానికి అందించడం జరుగుతూ ఉంది అక్కడి నుంచి అనేది కూడా మనకి ఇక్కడ ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఎప్పటికప్పుడు మనకి పూర్తి సమాచారాన్ని, వీడియోస్ని, క్లిప్స్ని అన్నింటినీ కూడా మనకి చేరవేస్తూ ఉన్నారు, మనకి చూపిస్తూ ఉన్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా ఇంకా మనకి 4th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా మనం చూద్దాం, ప్రతి 10 మందిలో 2 దగ్గు మరియు సర్ది రెండు కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి అనే దానికి సంబంధించి చూసినట్లయితే ఇంకా రాష్ట్రంలో వణికిస్తున్నటువంటి సీజనల్ వ్యాధులు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో సీజనల్ వ్యాధులు అంటే ఇంకా ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరు కూడా ఇంకా దగ్గులు సర్దులు కామన్ గా వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తలుగా ఉండాల్సిన అవసరం, ఎందుకంటే ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా వైద్యులు కూడా చెప్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇన్పేషెంట్స్ గా ఉండడం బెటర్ అంటూ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా 10 మందిలోకి వెళ్ళినప్పుడు వీళ్ళ నుంచి ఇంకొకరికి కూడా సంక్రమించే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తలుగా ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా సర్ది దగ్గులు ఉన్నప్పుడు అలాంటి వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో చిన్న పిల్లల విషయంలో, వృద్ధుల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో వీటి గురించి సంబంధించి ఇంకా మనం డీటెయిల్స్ చూస్తే నెల రోజుల్లో 2,16 లక్షల నెల రోజుల్లో చూసుకుంటే 2,16,000 ఫీవర్ కేసులు ఉన్నాయి అంటూ కూడా ఇచ్చారు. ఒక్క నెలలోనే దాదాపుగా 2 లక్షల పై మాటగానే జ్వరం కేసులు అంటే సీజనల్ జ్వరాలు అని చెప్పుకోవచ్చు, వైరల్ ఫీవర్స్ అని చెప్పుకోవచ్చు, వాటికి సంబంధించి ఇచ్చారు. అలాగే 4,000 దాటిన డెంగ్యూ బాధితులు అంటూ కూడా ఇచ్చారు. దీంతో పాటుగా డెంగ్యూ కూడా విస్తరిస్తూ ఉంది అనేది తెలుస్తుంది. డెంగ్యూ కేవలం ఒక దోమ కాటు వల్లనే వస్తుంది కాబట్టి ఆ దోమల బెడద నుంచి కూడా చాలా వరకు మనం జాగ్రత్తలుగా ఉండాలి, పాటించాలి అంటూ కూడా చిన్నపిల్లలకైతే ఫుల్గా డ్రెస్ కోడ్ వేసేయాల్సి ఉంటుంది అంటూ కూడా డాక్టర్లు కూడా సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే దోమల బారి నుంచి డెంగ్యూ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని ద్వారా ప్లేట్లెట్స్ పడిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత ఇంకా కొంచెం నార్మల్ నుంచి సీరియస్ స్టేజ్కి వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి ఏదైనా సరే ఫీవర్ కానీ, సర్ది కానీ, కోల్డ్ కానీ ఇలాంటివి ఏ వచ్చినా సరే, దగ్గు జ్వరాలు ఇలాంటివి ఏ వచ్చినా ఇమ్మీడియట్లీగా డాక్టర్ని సంప్రదించడం బెటర్ అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ఏదైనా జాగ్రత్తగా ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అలాగే బాధితుల సంఖ్య చాలా మందిలో కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా మళ్ళీ వస్తూ ఉంది. కాబట్టి ఇంకా
కోల్డ్కి సంబంధించి కాఫ్కి సంబంధించి చూసుకున్నట్లయితే కరోనా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉండొచ్చు అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళు స్వైన్ ఫ్లూ తరహా లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి ఇలాంటి వారిలో అంటూ కూడా. ఇప్పుడు ప్రెసెంట్ డెంగ్యూ అండ్ స్వైన్ ఫ్లూ అండ్ కరోనా అండ్ కోల్డ్ కాఫ్ నుంచి ఇవన్నీ కూడా సంక్రమిస్తూ మరి ఫస్ట్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత కోల్డ్ కాఫ్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఇలాంటి వాళ్ళ నుంచి మొత్తం కూడా మళ్ళీ కరోనా వరకు స్వైన్ ఫ్లూ వరకు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం ఉన్నప్పుడే అందరికీ దూరంగా ఉంటూ పర్సనల్గా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే ఇంకా సాధారణ ట్రీట్మెంట్ కానీ వీటన్నిటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే సాధారణ ట్రీట్మెంట్ అనేది సరిపోతుంది అనేది మాత్రం డాక్టర్ల యొక్క ముఖ్య సలహా అని గమనించవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్నటువంటి కరోనా ఎంతో తీవ్రంగా వ్యాప్తి చెందింది, కానీ ఇప్పుడైతే దానికి అంత పూర్తిగా మరి అది వచ్చినప్పటికీ కూడా తట్టుకోలేనంత దాని దగ్గర అంత స్టామినా లేదు. కాబట్టి అది బలహీన పడింది కరోనా అని చెప్పుకోవచ్చు. కరోనా యొక్క బ్యాక్టీరియా అనేది బలహీన పడింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరోనా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ వరకు అనుభవించారు. కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా అనుభవం ఉంది. కాబట్టి దానిని అధిగమించే శక్తి మనుషులకి ఎక్కువగానే ఉంది. కాబట్టి కరోనా గురించి కానీ ఇంకా స్వైన్ ఫ్లూ గురించి కానీ ఎలాంటి వ్యాధి గురించి కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అందరు కూడా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా అందరికీ ఒక అవగాహన అయితే కరోనా నేర్పించిందని చెప్పుకోవాలి. ఆ టైంలో అందరూ కూడా అలా చేసినందుకు ఇప్పుడు ప్రతి ఒక్క వ్యాధికి కూడా వెంటనే తగ్గించేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇన్పేషెంట్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఇంతమంది కేసులు వస్తున్నప్పటికీ కూడా ఇన్పేషెంట్స్ పర్సంటేజ్ అనేది తక్కువగానే ఉంది. చాలామంది వచ్చి చూయించేసుకొని అవుట్ పేషెంట్ లాగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తక్కువ అయిపోవడం కూడా మళ్ళీ సెకండ్ రివ్యూస్లో తెలుస్తూ ఉంది. కాబట్టి అది అంత ప్రమాదకరంగా అయితే లేదు. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇటువంటి వ్యాధి బలహీనతల నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. ఇతరులకి కూడా అటు మన నుంచి ఇంకొకరికి సంక్రమించకుండా కూడా ఉంటుంది అనే దానికి సంబంధించి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో జ్వరాలు అనేది సీజనల్ వ్యాధులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు మెయిన్ ఇంపార్టెంట్ అనేది కూడా చెప్తున్నారు. ఫుడ్ విషయంలో కూడా మరి మంచిగా తీసుకోవాలి, ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, వేడి నీళ్ళు, కాచి చల్లార్చి నీళ్ళు తాగాలి. ఇలాంటివన్నీ కూడా చిన్నపిల్లల విషయంలో ముఖ్యంగా వృద్ధుల విషయంలో కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ శుభ్రమైన ప్లేసెస్లో ఉండడం, మనం ఉండే ప్రాంతాలు శుభ్రతగా ఉండటం, అలాంటివి చేసుకుంటే దోమల బెడద ఇలాంటివి ఏమీ కూడా ఉండకుండా వ్యాధి బారిన పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. వైద్యులు కూడా ఇలాగే చెప్తూ ఉన్నారు. ఇంకా భయపడాల్సింది లేదు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కరోనా కానీ ఏ వ్యాధి అయినా సరే అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు అనేది కూడా మనకి క్లియర్గానే వైద్యులు కూడా సూచించడం తెలుస్తుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ప్రత్యేక పార్లమెంట్ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఈ నెల 18 నుంచి 22 వరకు సెషన్ ఉంటుంది అనేది ఇచ్చారు మనకి. ఇక ముందస్తు ఎన్నికలకా లేకపోతే బిల్లులు ఆమోదానికా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మనకి పెట్టడం జరుగుతుంది. సో అది చూసినట్లయితే ఇంకా చూస్తే దీనికి సంబంధించి ఇక రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి అనేది తెలిసిందే. అంటే ముందస్తు ఎన్నికల కోసం ఇలా ప్రత్యేక పార్లమెంట్ సెషన్ స్టార్ట్ చేస్తున్నారా, లేకపోతే బిల్లులు ఆమోదం తెలపడానికా అన్నట్లుగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకి మెన్షన్ చేశారు. సో ఇంకా ప్రతిపక్షాలు రాజకీయ వర్గాల్లో మాత్రం విభిన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి అనేది ఇచ్చారు. అయితే మనకి ప్రధానంగా ఇచ్చిన మెయిన్ అంటే డీటెయిల్స్ అన్ని ప్రస్తావించలేదు. థర్డ్ పేజ్లో మనకి డీటెయిల్స్ అన్ని కూడా ప్రస్తావించారు, చూడొచ్చు, మనం గమనించవచ్చు. సో మరొక వార్త చూసి ఇక రైల్వే బోర్డు సీఈఓగా తొలిసారిగా మహిళ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రైల్వే బోర్డు సీఈఓ చైర్పర్సన్ గా జయవర్మ సిన్హా నియమితులయ్యారు అంటూ ఇచ్చారు. 105 ఏళ్ల రైల్వే శాఖ చరిత్రలో ఈ బాధ్యతలు చేపట్టనున్నటువంటి తొలి మహిళా అధికారిగా ఆమె నిలిచారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు క్లియర్ గా. 105 సంవత్సరాల యొక్క రైల్వే యొక్క చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నిలిచారు. ప్రత్యేక రైల్వే ఉద్యోగిగా తొలిసారి మహిళా ఉద్యోగి అంటూ మనకి సీఈఓగా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 9th పేజీలో గమనించవచ్చు. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక చూసినట్లయితే కాలుష్యంతో ఆయుష్ తగ్గుతుంది అంటూ ఇచ్చారు. దేశంలో ఒక్కో మనిషి సగటు మినిమం ఆయుష్ 5 ఏళ్లు తగ్గుతుంది. కాలుష్యానికి సంబంధించి కాలుష్యంలో ఎక్కువగా తిరిగే వారి ఆయుష్ని చూసుకున్నట్లయితే నార్మల్ ప్లేసెస్ లో మంచి వాతావరణంలో ఉండే వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం చూసుకున్నట్లయితే కాలుష్యంలో ఎక్కువగా తిరిగే వాళ్ళ ఆయుష్ కూడా తగ్గిపోతుంది అనేది 5 సంవత్సరాలు తగ్గిపోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు.
చూద్దాం. ఇంకా తెలంగాణలో చూసుకుంటే 3.25 ఏండ్లు, అలాగే రాష్ట్రంలో ఎక్కువగా హైదరాబాద్ లో చూసుకుంటే 3.9 ఏండ్లు కోల్పోతున్న జనం అంటూ ఇచ్చారు మనకు. దేశంలో ఎక్కువగా ఢిల్లీలో చూసుకుంటే 12 ఏళ్లు కోల్పోతున్నారు. ఇక్కడ చూసుకుంటే 3.5 ఏళ్లు లేకపోతే 4.5 ఏళ్ళు అలా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దేశంలో చూసుకుంటే ఇంకా ఒక్కొక్కరికి 5% 5 సంవత్సరాలు కూడా తగ్గిపోతుంది. అదే ఢిల్లీలో చూసుకుంటే దారుణంగా 12 ఏళ్ళు వరకు కోల్పోతున్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఆ కాలుష్యానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి ఆ కాలుష్యానికి 12 ఏళ్ల వరకు కూడా ఆయుష్ తగ్గిపోయే అవకాశం ఉంది. అంతటి కాలుష్యం వ్యర్థాలు ఉంటాయి అక్కడ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా షికాగో యూనివర్సిటీ స్టడీలో ఇవన్నిటిని కూడా వెల్లడించినటువంటి శాస్త్రవేత్తలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, అధికారులు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తంగా అక్కడైతే ఢిల్లీలో మాత్రం ఇంకా 12 ఏళ్ల వరకు కూడా దేశంలో మొత్తంలో కలుపుకుంటూ కూడా ఢిల్లీలోనే ఎక్కువ శాతం నమోదవుతుంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనుషులు ఎంతవరకైనా సరే కాలుష్య నియంత్రణ ఉండే ప్రాంతంలో ఎక్కువగా ఉండడం బెటర్ అంటూ మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఎక్కువగా కాలుష్యంలో తిరిగే ఆ ప్రాంతాలు ఎక్కువగా తిరగకుండా ఉండడం బెటర్ అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూద్దాం. ఇక ఇండియా కూటమిలో పీఎం క్యాండిడేట్ పై తలోమాట మాట్లాడుతూ ఉన్నారు అంటూ ఇచ్చారు. ఇక గురువారం ముంబైలో ఇండియా కూటమికి భేటీకి వస్తున్నటువంటి సోనియా అండ్ రాహుల్ గాంధీ అంటూ మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే ఎవరి లీడర్లకు మద్దతుగా వాళ్ళు కామెంట్లు చేసుకుంటూ ఉన్నారు అనేది ఇచ్చారు. ఇక ముంబైలో కూటమి మీటింగ్ పోస్టర్లు అలాగే ఫ్లెక్సీల్లోనూ వార్ జరుగుతుంది. కూటమిలో ఐక్యతపై అప్పుడే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇవాళ ఇండియా అండ్ అలయన్స్ లోగో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి దీనికి సంబంధించి 9th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే ఇండియా కూటమిలో పీఎం క్యాండిడేట్ పై తలోమాట మాట్లాడుతున్నారు, కానీ ఐక్యతగా ఉండి దీనిని సాధించుకోవాలి అన్నట్లుగా మాత్రం అధిష్టానం చెప్తూ ఉంది. ఇక సోనియా రాహుల్ తో షర్మిల భేటీ అంటూ మరొక చోట మనకి ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉండొచ్చు ఈ భేటీలో అంటూ ఇచ్చారు. కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై కూడా నో కామెంట్ అంటూ కూడా కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై నో కామెంట్స్ అయితే ఏమీ లేవు ప్రస్తుతానికి. వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ తో ఈ రోజు భేటీ కానున్నారు అంటూ గాంధీతో భేటీ అయ్యారు, ఆల్రెడీ అయిపోయారు అని ఇచ్చారు. ఇక ఢిల్లీలో అక్బర్ అండ్ రోడ్ లో గురువారం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా వాళ్ళు తన భర్త అలాగే ఇంకా అనిల్ తో కలిసి దాదాపుగా 20 నిమిషాలకు పైగా కూడా వారితో మాట్లాడారు. షర్మిల అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సోనియా రాహుల్ తో 20 minutes బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో కూడా వాళ్ళందరితో కలిసి ముచ్చటించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో వాళ్ళు మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ లో వాళ్ళు విలీనం అవుతున్నారా, కలిసి పనిచేసే అంశాలపై చర్చించినట్లు, అంటే ఇద్దరు కలిసి కాంగ్రెస్ అండ్ షర్మిల ఇద్దరు కూడా కలిసి పనిచేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం ఇది. సో ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. మొత్తంగా అయితే కుటుంబ సమేతంగా సోనియా అండ్ రాహుల్, ఇటు షర్మిల అండ్ అనిల్ ఇద్దరు కూడా కుటుంబ సమేతంగా కూడా కలిసి వారు బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూడా వారి మీటింగ్ లో కూడా అన్ని విషయాలు చర్చించుకున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 5th పేజీలో ఇచ్చారు. సో మేము ఇంకా వేరే అన్ని కూడా ఇక అధికారికంగా ప్రకటించలేదనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త చూద్దాం. ఇంకా 3 నుంచి టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ అంటూ మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే 5వ తేదీ దాకా కొత్త అప్లికేషన్లకు ఛాన్స్ ఉంటుంది అని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇవాళ షెడ్యూల్ రిలీజ్ చేయనున్నటువంటి విద్యాశాఖ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెల రోజుల పాటు సాగనున్న ప్రక్రియ ట్రాన్స్ఫర్లకు కూడా సెప్టెంబర్ 1కి కట్ ఆఫ్ తేదీ మార్పు చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఇప్పటికే 74,000 అప్లికేషన్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. మరో 5-6,000 పెరిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఇంక ఇప్పటికైతే 74,000 పైచిలుకు ఉన్నాయి, ఇంకా కూడా పెరిగే ఒక 5-6,000 వరకు కూడా ఇంకా అప్లికేషన్స్ పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు ఒకవేళ అంటూ కూడా తెలుస్తుంది. దీంట్లో బదిలీలు ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి అంటూ కూడా టీచర్స్ కి సంబంధించి విద్యాశాఖ రిలీజ్ చేసినటువంటి అప్లికేషన్స్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే తుమ్మలతో రేవంత్ భేటీ అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. కాంగ్రెస్ లో చేరాలంటూ ఆహ్వానం. ఇక ఈ నెల 6న ఢిల్లీలో సోనియా లేదా ఖార్గే సమక్షంలో పార్టీలో చేరే ఛాన్స్ ఉంది తుమ్మల అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వారిద్దరు కూడా ఎంతో ప్రేమపూర్వకంగా ఒకరినొకరు హక్ చేసుకుంటూ వారు మరి పార్టీలకు సంబంధించి భేటీకి సంబంధించి మాట్లాడుకున్నటువంటి విషయాలను కూడా ఇక్కడ షేర్ చేసుకున్నారు. అలాగే మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 5th పేజీలో మెన్షన్ చేశారు, చూడొచ్చు. ఇంకా చూస్తే సర్వీస్ అపార్ట్మెంట్స్ అడ్డాగా డ్రగ్స్ పార్టీలు అంటూ ఇచ్చారు. హైదరాబాద్ లో ఫిలిం ఫైనాన్షియర్ అక్రమ దందా ఇది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం దానికి సంబంధించి. మాదాపూర్ లో అర్ధరాత్రి
టీనాప్ రైట్స్ లో ఫైనాన్షియర్ రైల్ నిలయం సైనో నేవీ మాజీ ఉద్యోగి అరెస్ట్ అయ్యారు అంటూ ఇచ్చారు. ఢిల్లీకి చెందిన 2 యువకులు రెస్క్యూ చేస్తూ ఇక 18 మంది కస్టమర్లను గుర్తించినటువంటి టీనాప్ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా ఈ డ్రగ్స్ పార్టీలకు హైదరాబాద్ ఫిలిం ఫైనాన్షియర్ అక్రమ దందాలన్నింటినీ కూడా పట్టుకున్నట్లుగా అడ్డాగా మారినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి రెస్క్యూ టీం అంతా కూడా వీరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుందంటే ఇచ్చారు. మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజ్ లో ఇచ్చారు, గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక చూద్దాం. ఇంకా ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకి ఈనాడులో ప్రత్యేక ఆంతర్యం ఏంటి అంటూ మనకి అంటే పార్లమెంట్కి సంబంధించి మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత మనం చూసినట్లయితే రైల్వే బోర్డుకు మహిళా సారథ్యం అని మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం. 105 ఏళ్ల రైల్వే చరిత్రలో తొలిసారిగా మహిళా సీఈఓగా నియమితులయ్యారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే తొలి చైర్పర్సన్ గా జయవర్మ సిన్హా నియమితులయ్యారు అంటూ మనకి ప్రధానంగా ఇచ్చారు. సో 12th పేజీలో మరిన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా అలాగే మరొక వార్త చూద్దాం. ఇక 3 నుంచి ఉపాధ్యాయ బదిలీలు అంటూ పదోన్నతులు అంటూ మనకి ఆల్రెడీ యాజ్ గా మనం వెలుగు దినపత్రికలో చదువుకున్నాం, అలాగే ఇచ్చారు ఇక్కడ కూడా మనకి. ఇంకా మళ్ళీ దరఖాస్తులు సమర్పణ గీతంలో ఇచ్చిన వాటిల్లో కూడా సవరణలకు అవకాశం ఉండొచ్చు అంటూ కూడా ఇచ్చారు. కట్ ఆఫ్ తేదీ చూసుకుంటే సెప్టెంబర్ 1 వరకు అంటూ ఇచ్చారు. అక్టోబర్ 3వ తేదీతో బదిలీలు ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది అంటూ కూడా టీచర్లకు సంబంధించి పదోన్నతులు అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ కి సంబంధించి ఇలా అన్నిటికి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మనం క్లియర్గా ఆల్రెడీ చెప్పుకున్న విషయమే. ఇంకా అలాగే తుమ్మలకు కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతుంది అంటూ రేవంత్ రెడ్డికి సంబంధించి తుమ్మలకు సంబంధించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇంకా వారు కాంగ్రెస్లో చేరాలంటూ కూడా ఆహ్వానించారు. ఇంకా వారితో ఇంకా పార్టీలో చేరాలని కోరిన రేవంత్ ఇతర నేతలు కూడా అభిమానులు కూడా సహచరులతో మాట్లాడి చెబుతానన్న తుమ్మల నాగేశ్వర్. ఇంకా అందరితోటి కూడా వారి సన్నిహితులందరితో కూడా మాట్లాడి చెబుతాను ఖచ్చితంగా అంటూ కూడా చెప్పారు. ఇంకా ఈ నెల 6వ తేదీలోపు కూడా ఆయన పార్టీలో చేరే అవకాశం ఉండొచ్చు. ఖార్గే సమక్షంలో కానీ సోనియా సమక్షంలో కానీ ఆయన పార్టీలో చేరే అవకాశం ఉండొచ్చు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా ప్రత్యేక ఆంతర్యం ఏంటి అనే దానికి సంబంధించి పార్లమెంట్కి సంబంధించి చూస్తే 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. లోక్సభను ముందుగా రద్దు చేస్తారంటూ ఒక ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత చూస్తే జమిలీ యూసీసీ ఓబీసీ వర్గీకరణలపైన కూడా అంచనాలు, ఇంకా అజెండాపై భిన్న ఊహాగానాలు కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక సత్పవతిని కేంద్రంగా సర్కార్ అంటూ కేంద్ర సర్కార్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అన్నిటినీ కూడా సత్పవతినివ్వని కేంద్ర సర్కార్ అంటూ కూడా ఇచ్చారు. సో మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇంకా 9th పేజీలో ఇచ్చారు, లేకపోతే 2nd పేజీలో కూడా చూడొచ్చు అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కొనసాగుతుంది. అదానీ కంపెనీలోను కూడా ఆ డబ్బు ఎవరిది అంటూ మరొక వార్త కూడా మనకి ఈనాడులో అయితే చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా అంటూ ఇక్కడ ఒక దగ్గర, మరి అదానీ కంపెనీలోని ఆ డబ్బంతా ఎవరిది అంటూ మరొక దగ్గర. ఇంకా కారు బుజ్జగింపుల్లో జోరు కొనసాగుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా బుజ్జగింపులు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎవరి ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి ఎవరి జోరు వారు కొనసాగిస్తూ ఉన్నారు, ఎవరి ధీమా వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు, ఎవరి పార్టీని బలోపేతం చేసుకోవడానికి వారు ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఉంది. కాబట్టి ఇంకా అలాగే దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా చూద్దాం. అలాగే మరొక వార్త చూస్తే సోనియా రాహుల్తో షర్మిల భేటీ అంటూ ఇచ్చారు. కాంగ్రెస్లో వైతేపా అంటే విలీనంపై చర్చలు జరిపి అంటే తెలంగాణ వైఎస్ఆర్టీపీ పార్టీ అందులో విలీనం అయ్యే అవకాశం ఉండొచ్చు అంటూ దాని గురించి చర్చించడానికి అనేది కూడా మనకి క్లియర్గానే ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు మనకి. సో ఇక్కడ కూడా అలాగే ఇచ్చారు. ఇక కారులో బుజ్జగింపుల్లో జోరు కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. అసంతృప్తులతో భరాసా అధిష్టానం చర్చలు ముమ్మరం చేస్తుంది. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళంతా ఇతర పార్టీలోకి ఎక్కడ మరి ప్రతిపక్షాల దాంట్లోకి వెళ్ళిపోతారో అంటూ అధికార పార్టీ కొంత వారితో మాట్లాడే విషయాల్లో కూడా ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే వారి భవిష్యత్తుకు గట్టి భరోసాను కూడా ఇచ్చే పనిలో అయితే ప్రస్తుతానికి ఉంది అనేది కూడా మనకి అర్థమవుతుంది. సో మొత్తంగా అయితే ఇంకా అక్కడ బుజ్జగింపులు, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి వాళ్ళు అవతలకు వెళ్ళిపోయారంటే తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. కాబట్టి కొత్త వారికి టికెట్స్ ఇవ్వడం, లేకపోతే ఇంతకు ముందున్న వారిని కొంతమందిని తొలగించి ఇంకొకరికి టికెట్స్ ఇవ్వడం, ఇలా జరుగుతున్న నేపథ్యంలో మరి కొంతమంది అసంతృప్త నేతలు ఉంటారు. కాబట్టి వాళ్ళంతా మళ్ళీ ఇతర పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉండొచ్చు. కాబట్టి అలాంటి ఛాన్స్ రాకుండా ముందుగానే బుజ్జగింపులు కొనసాగిస్తుంది, కారు జోరు పెంచేసింది అనేది అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 2nd పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు.
అలాగే ఇంకా సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక చూసినట్లయితే మనకి సాక్షిలో ఫస్ట్ అంటే మనకి కేటీఆర్ పై బండి, కేసీఆర్ పై ఈటెల, ఈ రెండు సంబంధించి మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చారు. ఆ తర్వాత చూస్తే హైదరాబాద్ లోనే సిడబ్ల్యూసి భేటీ అంటూ మరొక వార్త ఇచ్చారు మనకి. ఇక పార్లమెంటు ప్రత్యేక భేటీ అనేది మనకి మెయిన్ ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక నెల 18 నుంచి 5 రోజుల పాటు నిర్వహణ కొనసాగుతుంది పార్లమెంటుకి సంబంధించి అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూడొచ్చు. ఇంకా అలాగే నెల రోజుల్లోనే బదిలీలు, పదోన్నతులు అంటూ టీచర్స్ కి సంబంధించి మనం అప్లికేషన్స్ కి సంబంధించి కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అలాగే మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా అన్ని విషయాలు వెల్లడించారు. అలాగే ఇంకా చూద్దాం, కాంగ్రెస్ లోకి రండి అంటూ తుమ్మలను ఆహ్వానించినట్లు మాజీ మంత్రి తుమ్మలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆహ్వానం పలికారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు అన్ని కూడా మనకి ప్రతి పేపర్లో కూడా. ఇంకా అలాగే రంగుల తరకు డ్రగ్స్ మరక అంటూ మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, సినీ ఇండస్ట్రీ ఫైనాన్షియర్ల యొక్క దందా అంటూ కూడా. సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ అన్ని కూడా ప్రతి పేపర్లో కూడా ఎస్టీస్ గానే ఇచ్చారు మ్యాక్సిమం. అలాగే ఇంకా చూద్దాం, ఇక ఆ బిల్లులు ఆమోదానికైనా ప్రత్యేక భేటీ అంటూ కూడా మనకి పార్లమెంట్కి సంబంధించి ఇచ్చారు. డీటెయిల్స్ చూస్తే ఎజెండాను బయట పెట్టని కేంద్ర ప్రభుత్వం, ఒకే దేశం ఒకే ఎన్నిక, మహిళా రిజర్వేషన్, యూసీపీ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉండొచ్చు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్ గా ఇస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి మనం ఇంతకుముందు చెప్పుకున్న వాటిలే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఇచ్చారు ప్రతిదీ కూడా. ఇక రైల్వే బోర్డ్ చీఫ్ గా జయవర్మ సిన్హా తొలిసారిగా మహిళా సీఈఓగా ఎన్నికయ్యారు అనేది కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. అలాగే ఇక ఇండియా భేటీ ప్రారంభం కాబోతుంది. సోనియా, రాహుల్ అండ్ షర్మిల అలాగే వారి కుటుంబంతో కలిసి భేటీ కానున్నారు అనేది ప్రతి విషయంలో కూడా అంతా కూడా మనకి ప్రతి పేపర్లో కూడా ఇటు ఈనాడు, సాక్షి, వెలుగు ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇట్ ఈస్ గా న్యూస్ మనకి ఈరోజు క్లియర్గా ఉన్నాయి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.